గ్రామం కానీ మాసాయిపేట గ్రామం కానీ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క విలేజ్ నుంచో కాదు. అది కూడా క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకు డిగ్రీలో బీఎస్సీ కానీ బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ ప్రాముఖ్యంగా ఇవి చాలా అవసరం. వీటి నుంచి మనం తీసుకొని వారికి స్పెషల్గా మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఫార్మాలో చేసే ఈ సేఫ్టీ మీద కానీ వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 months 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదంటే మనకు చుట్టుపక్కల ఈ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, స్వీపర్లు కావచ్చు, హారికల్చర్ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసేదానికి కావచ్చు, వీటన్నిటి నుంచి కావాల్సిన ఈ 30 మంది ఎంప్లాయ్మెంట్ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచే తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన నామ్స్ని ఏదైతే ఉన్నాయో సిపిసిబి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దానికి లోబడి చేయాలని చాలా మంది సూచించారు. ఖచ్చితంగా ఏదైతే నియమ నిబంధనలు